దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామని మీ అందరికీ వందనాలు. దేవుని వాక్యము ధ్యానిందాము. యెషయా గ్రంథం 59వ అధ్యాయము 1వ వచనం. రక్షింప నేరక ఉండినట్లు యెహోవాస్తము కొరచ కాలేదు, విననేరకుండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుచున్నారు. నాటి కాలంలో ఇశ్రాయేలు ప్రజలు భయంకరమైన శ్రమలు గుండా ప్రయాణము చేస్తున్న దినాలవి. అటువంటి సమయాల్లో ఆర్తనాదాలు చేస్తున్నారు దేవునికి. ఆయన సన్నిధిలో కన్నీరు కారుస్తూ ఉన్నారు. అయ్యా, మమ్మల్ని రక్షించు నాయనా, ఈ బానిస బ్రతుకు నుండి, ఈ యొక్క హీనమైన జీవితాల నుండి మమ్మలను రక్షించమని చేతులు చాపి దేవుని అడుగుతూ ఉన్నారు. అయినను దేవుడు వారికి సమాధానం ఇవ్వటం లేదు. కారణం ఏమిటంటే, దేవుని పిల్లలారా, దేవుడు వారికి క్షేమం ఇచ్చినప్పుడు, ఆస్తులు ఐశ్వర్యములు దేశమును వారికి ఇచ్చినప్పుడు, దేవుని యొక్క సన్నిధిలో జీవిస్తూ వారు మత్తులై దేవుని నిర్లక్ష్యము చేసి, దేవుని ప్రవక్తలు ఎన్నిసార్లు వచ్చి మీరు దేవుని మాట వినండి వినండి అని చెప్పినా లెక్క చేయకుండా అన్యులతో సహవాసము చేసి దేవుని సన్నిధిని దూరమైపోవడం వలన దేవుని కోపం వారి మీదకు వచ్చి పరాయి దేశపు రాజులకు వారిని అప్పగించినప్పుడు వారు ఆ ప్రాంతములో శ్రమల గుండా ప్రయాణము చేస్తున్నప్పుడు దేవుణ్ణి రక్షించమని బ్రతిమాలుకుంటూ ఉన్నారు. కాపాడేది నీ ఒక్కడవేనాయనని వారు ఏడుస్తూ ఉన్నారు. ఆ ఏడుపు ఆలకిస్తున్నాడు దేవుడు. వారు పాపములు క్షమించటానికి ఆయనకు వారికి మధ్య ఉన్న పాపపు గోడను తొలగించుకోమని దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. నాటి కాలంలో ఇశ్రాయేలు ప్రజలు పాప క్షమాపణ కోరారు. ఈ ఉదయ కాల సమయంలో దేవుని బిడ్డ, ఎందుకు జీవితంలో కార్యాలు జరగటం లేదు? ఎందుకు శ్రమ వెంబడి శ్రమ, కష్టం వెంబడి కష్టము, మనోదుఖము, వేదన కలుగుతుంది? ఆత్మలో నెమ్మది లేకపోతే కారణమేమిటి? ఒకవేళ దేవునికి మనకు మధ్య పాపపు గోడలున్నవేమో, దేవునికి ఇష్టము లేని నీకిష్టమైన ఉన్నవేమో, ఒకసారి మన సాక్షిని పరిశీలించుకున్న పాపాన్ని విడిచిపెట్టగలిగితే, అహంకారాన్ని విడిచిపెట్టగలిగితే, దేవుడు మరలా నిన్ను జ్ఞాపకము చేసుకుని కనికరిస్తాడు. ఏ సమస్యతో బాధపడుతున్నావో, ఏ కష్టము నిన్ను వెంబడించి పాడు చేస్తుందో, ఆ యొక్క బాధ నుండి దేవుడు విడిపించి గొప్ప సమాధానము, నెమ్మది అనుగ్రహిస్తానని ఈ ఉదయకాలం దేవుడు వాగ్దానము చేస్తున్నాడు. గనుక తగ్గింపు జీవితము కలిగి లోబడి పాప క్షమాపణ అడిగి రక్షించిన ఆయన ఆర్తనాదము చేసి దేవుని సందులో సాగిపోవాలని, జయం పొందుకోవాలని కోరుకుంటే మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామము కొరకే వందనాలు. నీ ప్రజలు ప్రభా, నీ బిడ్డలైన వారి మాట వెనుక బానిస బ్రతుకు వెళ్ళవలసి వచ్చింది నాయన. సమస్యలు వారు రుచి చూశారు, బానిస బ్రతుకు వెళ్ళిపోయారు, హీన స్థితిలో ఉండి వారు మొర్ర పెట్టారు. ఈ ఉదయకాల సమయంలో నాయన, ఒకవేళ మా జీవితాల్లో కష్టాలు, బాధలు, ఇబ్బందులు, శ్రమలు, నెమ్మది లేకపోవటం నాయన ఇంకను మాలో ఏ లోటులో ఉన్నాయో, ఆ పాపపు గోడ నుండి మాకు విడుదల దయచేయండి. మీ శక్తిని మాకు దయచేయండి. మమ్మల్ని క్షమించి రక్షించి నీ కొరకు బ్రతికి వారిగా సహాయం చేయమని, ఎవరి కష్టముల, బాధలు, ఇబ్బందులు ఉన్నారు వారికి మీ మహాకృప సహాయం ఇమ్మని దినము కాపాడమని ఇస్తున్నామని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించును గాక. ఆమేన్.